లూకా శుభవార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని మనందరము చదువుకుందాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు ఆ పాపాత్మురాలైన స్త్రీని అభినందించుచున్నాడు. ఆమెని మెచ్చుకుంటున్నాడు, లేక ప్రశంసించుచున్నాడు. ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది అని యేసుక్రీస్తు ప్రభు ఆమెని అభినందించుట. యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో కొంతమందిని అభినందించాడు, ప్రశంసించాడు, మెచ్చుకున్నాడు. ఒకసారి శతాధిపతి గూర్చి కూడా ప్రభు అంటాడు. శతాధిపతి ఆయన యొక్క విశ్వాసమును గూర్చి ప్రభు అభినందించాడు. షబాష్, ఇశ్రాయేలీలలోనైనా ఇంత గొప్ప విశ్వాసము ఉన్నట్టు నేను చూడలేదు. ఇశ్రాయేలీలలో కూడా ఇలాంటి విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఈ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము గొప్పది అని శతాధిపతిని గూర్చి యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో ప్రశంసించాడు, లేక అభినందించాడు, మెచ్చుకున్నాడు. మరొక స్త్రీని కూడా ఆయన మెచ్చుకున్నాడు. కానాను స్త్రీ. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. ఆమె కానాను స్త్రీ విశ్వాసమును గురించి యేసుక్రీస్తు ప్రభు ఆమెని ప్రశంసించాడు, అభినందించాడు, ఆమెని ఆయన మెచ్చుకున్నట్టు బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని ఆమెని అభినందించాడు. అలాగే బీద విధవరాలి యొక్క కానుకను గూర్చి, కానుక పెట్టెలో ఆమె కానుక వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమెను గూర్చి కూడా ప్రశంసించాడు, అభినందించాడు, మెచ్చుకున్నాడు. మీ అందరికంటే ఈమె ఎక్కువగా కానుకలు వేసింది, ఇచ్చింది అని ఆమెను గురించి ప్రభు ప్రశంసించినట్లు, అభినందించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. శతాధిపతి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో శతాధిపతిని గురించి ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో కానాను స్త్రీని గురించి యేసుక్రీస్తు ప్రభు అభినందించాడు. మార్కు శుభవార్త ఆ బీద విధవరాలి కానుకలను గురించి చెప్పాడు. మార్కు సువార్త 12:43వ వచనంలో బీద విధవరాల గురించి దేవుడు ప్రశంసించాడు, అభినందించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం ఇది! యేసయ్య చేత అభినందించబడము గొప్ప భాగ్యం కదా. ఆయన ద్వారా మనం మెచ్చుకొనబడితే ఎంత గొప్ప భాగ్యం. నీకున్న చదువుల కంటే, డిగ్రీల కంటే, నీకున్న ఆస్తి అంతస్తుల కంటే, పేరు ప్రతిష్ఠితుల కంటే కూడా యేసయ్య అభినందించడమే గొప్ప. స్తోత్రం చెప్పండి. నేను గొప్ప చదువులు చదువుకున్నా, నా డిగ్రీలు ఇవి, నా హోదా ఇది, నా 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 నాకింత ధనం ఉంది, నా కులం ఇది అని నువ్వు చెప్పుకోవడం కంటే, వాటన్నిటికంటే కూడా యేసుక్రీస్తు ప్రభు నిన్ను అభినందించడం గొప్పది, నిన్ను ప్రశంసించడం గొప్పది. దానికోసం మనం ఎదురు చూడాలి. యేసు ప్రభువు మనల్ని మెచ్చుకున్నట్టుగా మనము జీవించాలి. మన ప్రవర్తన అలా ఉండాలి. ఆయన ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైన స్త్రీని గూర్చి ఆయన అభినందించాడు.
ఆమె ఘోర పాపాత్మురాలు. ఆమె అంత పాపాత్మురాలు ఇంకొకరు లేరేమో. ఆమె పేరు లేదు అక్కడ. చూడండి, లూకా శుభవార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఆమె పేరు లేదు. ఆమెను గూర్చి ఏం రాయబడిందంటే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడింది. పేరు లేదు. గమనించండి, ఆమె పేరు రాయబడలే. ఆమె పేరే పాపాత్మురాలు. ఆమెను పిలవాలంటే ఏమని పిలవాలి? పాపాత్మురాలు అని ఆ ఊరంతా పిలిచారు. అందుకనే ఆమె పేరు లేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడ్డది. కానీ ఆమె చేసిన మంచి పనులు ఒక 3 ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఆమె పాపాత్మురాలే, అందరికంటే ఘోర పాపి, పాపములో కూరుకుపోయింది, పాపములో మునిగి తేలుతుంది, పాపాత్మురాలే. కానీ ఆమెను గురించి ప్రభు అభినందించడం, ప్రశంసించడం, లేక ఆమెని మెచ్చుకోవడం గొప్ప విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే విస్తారముగా ప్రేమించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. తనకున్న వాటన్నిటికంటే, తన బంధువుల కంటే, తన మిత్రుల కంటే, తన భర్త కంటే, తన పిల్లల కంటే, తనకున్న ఆస్తి అంతస్తుల కంటే, తనకంటే కూడా యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించింది. యేసు ప్రభే చెప్పాడు స్వయంగా. 47వ వచనంలో మనం చూస్తున్నాం, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు యేసుని ప్రేమిస్తే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. నువ్వు కూడా తెలిసో తెలియకనో పాపాలు చేసి ఉన్నావులే. ఇక్కడ ఎవరు నీతిమంతులు అయితే లేరు కదా. ఎవరైనా నీతిమంతులు ఉంటే చేయి చూపించండి. మీలాగా మేము జీవిస్తాం, మీ దగ్గర కొన్ని సలహాలు తీసుకుంటాం. నీతిమంతులు ఉన్నారా ఇక్కడ? ఒక్క చేయి లేవట్లేదు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే. జన్మ నజాయితే శూద్రము, కర్మ నజాయితే ద్విజము. జన్మ కర్మ పాపాలు మనిషిలో ఉన్నవి. పాపాల మూట మనిషి మీద ఉంది. ఈ పాపాలు క్షమించబడాలంటే ఒకటే ఒక మార్గం. పాపాలు క్షమించే దేవుడు యేసు ప్రభు తప్ప మరొక దేవుడు ఈ భూలోకంలో, ఈ ప్రపంచంలో, ఈ ధరణిలో, ఈ జగతిలో లేడు. యేసు ప్రభు చెప్పాడు, పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి మాత్రమే అధికారము కలదు, వేరొక్కరికి లేదు. పాపాలు క్షమించడానికి లేదు. అందరూ పాపులే గనుక. ఏ దేవతలైనా, దేవతలు మనం చెప్పుకుంటున్నటువంటి వారు ఎవరైనా, వాళ్ళు కూడా పాపంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు పాపములు క్షమించలేరు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములతో ఉన్నటువంటి దైవములు పాపాలు క్షమించలేరు. కాబట్టి పాపములు క్షమించగలిగిన పరిశుద్ధుడు యేసు ప్రభువే. ఈమె ఒకసారి పాపం చేస్తుండగా పట్టుకున్నారు. పరిసయ్యులందరూ వచ్చి ఆమెని పాపం చేస్తుండగా పట్టుబడ్డది. అప్పుడు రాళ్ళు తీసుకొని ఈమెను కొట్టడానికి, రాళ్లతో కొట్టి చంపడానికి అందరూ వచ్చేసి రాళ్ళు రువ్వి కొట్టి చంపే ముందు యేసు ప్రభు ఆగండి అన్నాడు. ఎందుకు మీరు ఈవిడను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని యేసు ప్రభు అడిగితే వాళ్ళు అన్నారు, ఈమె వ్యభిచారం చేస్తుంది, ఈమె పాపం చేస్తుండగా మేము చూసాం. మా ధర్మశాస్త్ర ప్రకారం ఇలాంటి పాపం చేసినటువంటి వారిని రాళ్ళు రువ్వి కొట్టి చంపమని రాయబడింది. మా మోషే రాశాడు, మా
దైవజనుడు ప్రవక్త అయిన మోషే రాశాడు కాబట్టి మేము ఈ స్త్రీని రాళ్ళు రువ్వి చంపేస్తాము, కొట్టి చంపేస్తాము అని అందరూ రాళ్ళు లేపి ఆ స్త్రీని కొట్టేటప్పుడు యేసు ప్రభు ఆపాడు. ఆగండి, సరే మోషే చెప్పాడు పాపం లేనివారు, పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపమని మోషే చెప్పాడు. కానీ ఎవరు కొట్టి చంపాలి? పాపం లేనివారైతే రాళ్లతో కొట్టి చంపాలి. మీలో ఎవరికి పాపం లేదో, మీరెవరు నీతిమంతులై ఉన్నారో, పుణ్యాత్ములై ఉన్నారో, మీలో ఎవరైనా పరిశుద్ధులై ఉంటే వాళ్ళు రాయితో కొట్టి చంపండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆ నేల మీద ఏమో రాస్తున్నాడంట. ఏమో కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరి పాపాలు రాస్తుండు. వాళ్ళు ఎక్కడెక్కడ పాపాలు చేశారో, వాళ్ళు ఎంత దుర్మార్గ పనులు చేశారో, వాళ్ళెంత నీచిలో, ఎంత దోషులో యేసయ్యకు తెలుసు. ఈరోజు నీతిమంతులుగా ప్రవర్తిస్తే కాదు, యేసయ్యకు తెలుసు వాళ్ళ జీవిత చరిత్ర. కాబట్టి యేసయ్య వారందరి పాపాలు, ఒక్కొక్కరి పాపాలు ఆ నేల మీద రాస్తుండగా వాళ్ళు చూసుకున్నారు. అబ్బో, నా బ్రతుకు, నా బండారం బయటపడుతుంది, ఇంకా కొంతసేపు ఇక్కడ ఉంటున్నా అంటే పాపాల లిస్ట్ అంతా రాస్తట్టున్నాడని ఒక్కొక్కరు అందరూ వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా ఆమెని ముట్టలేదు, కొట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు కొట్టలేదు చెప్పండి? అందరూ పాపులే కాబట్టి ఆ స్త్రీ మీద ఎవరు రాయి వేయలేదు, అందరు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మొక్కతే అక్కడ ఉంది. యేసుప్రభు ఒకడే ఉన్నాడు. యేసుప్రభు కూడా అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను కొట్టలేదా అని అడిగాడు. ఎవరు కొట్టలేదు ప్రభు, చంపేస్తారు అనుకున్నాను, ఎవరు నన్ను కొట్టి చంపలేదు ప్రభు, నేను కూడా నిన్ను కొట్టను, ఇక పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకు, నీ పాపాలు నేను క్షమించుతున్నా అని యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ఆ స్త్రీని రక్షించాడు కదా, అదే కృతజ్ఞత అన్నమాట. ఈమెకు రాళ్లతో కొట్టి చంపేబడేటప్పుడు యేసు ప్రభు రక్షించాడు కాబట్టి, అందుకే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఈమె యేసుక్రీస్తు ప్రభు పాదముల దగ్గర నిలబడి ఆయన పాదముల మీద పడి కన్నీళ్లు గారుస్తూ ఆ ప్రభువును ప్రేమించింది. రాళ్లతో కొట్టి చంపడం కంటే నరకం కూడా తప్పించబడ్డది. ఈ రాళ్లతో కొట్టి చంపడం కంటే కూడా నరకం ఘోరమైంది కదా. ఈరోజు దేవుడు మనల్ని ఏం తప్పించాడు? నిన్ను కూడా రాళ్లతో కొట్టి చంపాలి. అసలుకి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ధర్మశాస్త్ర ప్రకారం అయితే పెద్ద పెద్ద రాళ్లతో మిమ్మల్ని అందరినీ కొట్టి చంపాలి. బైబిల్ రాయబడిన ప్రకారం మిమ్మల్ని చంపేయాలి. అవునా కాదా? చెప్పరు? కానీ ఈరోజు మిమ్మల్ని చంపలేదంటే యేసయ్య కృప, యేసయ్య ప్రేమ మిమ్మల్ని ఆదుకుంది. ఆయన కృప మీకు అడ్డం వచ్చింది. ఆ శిక్షను తప్పించి, ఈ రాళ్లతో కొట్టి చంపడం శిక్షనే కాదు, నరక శిక్షను తప్పించాడు. ఇప్పుడు నరకానికి పోయేటువంటి ఆ దుస్థితి మీకెవరికి లేదు. ఈరోజు మీరు అదృష్టవంతులు. యేసయ్యను నమ్ముకున్నారు కాబట్టి, యేసయ్య సన్నిధికి వచ్చారు కాబట్టి మీరు భాగ్యవంతులు. యేసుక్రీస్తు ప్రేమను ఈమె గుర్తు చేసుకుంది. యేసుక్రీస్తు ప్రభు ప్రేమను గుర్తు చేసుకుంది. ఏమంటావు? యేసుక్రీస్తు మనల్ని ప్రేమించిన ప్రేమ అలాంటిదే. మరి మనం పాపులమై ఉండగా, మనం ఆయనకు శత్రులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం అవినీతిమంతులమై ఉండగా ఆ నీతిమంతుడైన యేసు మనల్ని ప్రేమించాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? మనం ఆయనని ప్రేమించామా, ఆయన మనల్ని ప్రేమించిండా? చెప్పండి మీరు.
నువ్వు ఆయనని ప్రేమిస్తున్నావా? ఆయన నిన్ను ప్రేమించిండా? మొదట ఆయన్నే మనల్ని ప్రేమించను అని బైబిల్ సెలవిస్తుంది. తన ప్రాణం ఇచ్చేటంతగా మనల్ని ప్రేమించాడు. తన ప్రాణాన్ని బలిగా అర్పించే అంతగా ప్రేమించాడు. యేసు ప్రభు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు? తన ప్రాణాన్ని బలి అర్పించేంతగా ప్రేమించాడు. ఇంకంతకంటే మించిన ప్రేమ ఇంకేమైనా ఉందా? ప్రాణం పెట్టేంత ప్రేమ కంటే ఇంకేమైనా ప్రేమ ఉందా? బూడిది మన్ను. ఆయన నీ కొరకు భస్మం అయిపోయాడు. ఆయన నీ కొరకు బలి అయిపోయాడు. త్యాగం చేసిండు. కాళ్ళు చేతుల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, దేహమంతా ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలతో కొట్టబడి, తిట్టబడి, ఉమ్మివేయబడి, అవమానపరచబడి, ఆ ఎర్రటి ఎండలో ఆయన ప్రాణాన్ని నీ కోసము, నా కోసము, ఈ లోకములో ఉన్న పాపాత్ముల కోసము, ఈ ప్రజలను రక్షించడానికి, ఈ లోక కళ్యాణం కోసమై యేసు బలి అయినటువంటి ఆ ప్రేమ, ఆ త్యాగాన్ని ఈ స్త్రీ గుర్తు చేసుకుంది. పాపాత్మురాలే. పాపాత్ములను ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. పాపం చేయని వాళ్ళు నీ నీతిమంతురాలని, పాపం చేసిన వాళ్ళు అని తక్కువ అంచనా వేయకండి. పొరపాటున నీ విశ్వాసం కంటే వాళ్ళ విశ్వాసమే గొప్పది. కాబట్టి ఏ పాపిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఆమె లోతుగా యేసుక్రీస్తు ప్రేమను ధ్యానం చేసి ఏం చేసింది చూడండి. 38వ వచనం. ఇక్కడ 3 కార్యాలు చేసింది ఆమె. 3 కార్యాలు, మంచి కార్యాలు చేసింది. అందుకే యేసు ప్రభు ఆమెని ప్రశంసించాడు, అభినందించాడు, మెచ్చుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రభు మెచ్చుకోవడానికి మనం ఈ పని చేయాలి. మొదటగా ఆమె చేసిన పని ఏంటంటే విస్తారముగా ప్రభువుని ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే ఆమె విస్తారముగా, అంటే లెక్కలేనంతగా ప్రేమించింది. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వెవరిని ప్రేమిస్తున్నావు చెప్పు? నీ భర్తను ప్రేమిస్తావు నువ్వు. ఎప్పుడు నీ భర్త గురించే ఆలోచన, ఎప్పుడు ఆయన్నే ప్రేమిస్తావు. ఇక భర్తలు ఏం చేస్తారు? ఇక భార్యనే ప్రేమిస్తారు. భార్యను చూస్తారు, భార్యని చూసుకుంటూ ఆమెనే ప్రేమిస్తారు. తర్వాత పిల్లల్ని ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమిస్తారంట? పిల్లల్ని. భార్యని, పిల్లల్ని, భర్తని, పిల్లల్ని. ఇక ఇల్లు, ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారాలు, ఇక బట్టలను ప్రేమిస్తారు. ఏం బట్టలు ఇవి? పట్టు వస్త్రాలు. అవి ఏంటి? అవి పేర్లు వచ్చినాయి, కొత్త ఏంటివో, కొత్త పేర్లు. చీరలు, పట్టు చీరలు, వాటి పేర్లు లేవా? నాకు తెలియదు ఆ పేర్లు పాడగానే. ఏమేమో పేర్లు పెడతారు ఆ చీరలకు. వీళ్ళు అవి కొనుక్కొచ్చుకొని మొత్తం బీరువా నింపుతారు. పొద్దుగా లేచి బీరువా డోర్ తీసి చూస్తారు, నా చీరలు ఎట్లున్నాయి, నా రవికలు ఎట్లున్నాయి. అబ్బో, ఈ మధ్యలో ఏం రేట్లు పెరిగినాయి వీటికి. కంచుకొట్టు చీరలా? కంచు పట్టు చీరలు. వాటి మీదకి అవి ఏమంటారు? తొడుకునేటి జాకెట్లు కాదు, ఇంకా ఏమంటారు దాటిని స్టైల్గా. ఏమంటారమ్మా? ఏం చెప్పరేంటి వీళ్ళు? వర్క్ వేస్తారు కానీ దాన్ని ఏమంటారు? బ్లౌజులు గట్ట చెప్పరేందుకు? మీరు నోట్లో ఏం వేసుకున్నారు? ఈ బ్లౌజులు. వాటికి డిజైన్లు పెట్టి ఒక్కొక్క బ్లౌజు రేటు చెప్పండి. అప్పుడు 200, 150కి గుడుదురు. ఇప్పుడు 1000, 1500, 2000, 3000, 5000, 10,000 అట కుట్టడానికి. 500 నుంచి 50,000 వరకు ఉందంట. ₹1,00,000 బ్లౌజ్కి. అబ్బా. ఇక వీటిని ప్రేమిస్తురు. యేసుని ప్రేమించే చేత కాదు.
పనికి మాలిన వాటిని ప్రేమిస్తారు కానీ యేసుని ప్రేమించే చేత కాదు. ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడినట్టు బైబిల్ సెలవిస్తుంది. చూడండి, ఎక్కడ ఉన్నది? యేసుక్రీస్తు పాదముల దగ్గర నిలవబడి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనము, యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనము, యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనములో ఈమె యేసు పాదములను ఎక్కువగా ప్రేమించినట్లు బైబిల్ సెలవిస్తుంది. ఎక్కడ చూడు ఈ వచనాల్లో ఆమె యేసు పాదముల మీద పడ్డది. లూకా సువార్త 10:39లో ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూసావా? ఈ వచనములో ఎక్కడ చూడు ఆమె యేసు పాదాల దగ్గర కూర్చున్నది. యోహాను సువార్త 11:32, యోహాను సువార్త 11:32లో కూడా ఈమె యేసు పాదముల దగ్గరనే కనబడుతుంది. 11:32 వచనం యోహాను సువార్త. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, చాలు. 11వ అధ్యాయం యోహాను సువార్త 11:2 వచనంలో చూసినట్లయితే యేసు పాదములను ఎక్కువగా ఆమె ఆశ్రయించింది, ప్రేమించింది. 11:2 వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈమె జీవితంలో ఎక్కడ చూసినా యేసు పాదముల దగ్గర కూర్చొని కన్నీరు గార్చి ప్రార్థించినట్లుగా ఉంది. మనం ఏడ కూర్చుంటున్నాం? యేసు పాదాల దగ్గర కూర్చుంటున్నారా? టీవీల దగ్గర కూర్చుంటున్నారా? సీరియల్ చూస్తున్నారా? సినిమాలు చూస్తున్నారా? లేకపోతే ఇన్ని గిన్నెలు ముంగట వేసుకొని ఊగా తోమ కూడా కూర్చుంటారు. బట్టలు, ఈ సంసారంలో మునిగితే వెళ్తురులు. యేసయ్య పాదాల దగ్గర ఎప్పుడు కూర్చుంటారు? ఆదివారం వస్తే, శనివారం వస్తే, ఆదివారం వస్తే బట్టలు పిండుతారు వీళ్ళు, గిన్నెలు కడుగుతారు వీళ్ళు. ఆరాధనకు టైంకు రారు. మళ్ళీ నీతిమంతులమని చెప్పుకుంటారు. ఈమె పాపాత్మురాలే కానీ యేసయ్యను విస్తారముగా ప్రేమించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మనల్ని ప్రేమించాడు. మనల్ని ఎంతగా ప్రేమించాడు యేసయ్య? తన రక్తాన్ని కార్చి ఆయన రక్తం చేత మనల్ని నిలువెల్ల కడిగాడు. ఈమె కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది కానీ యేసయ్య మనల్ని ఎట్లా కడిగిండు? ఈమె కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది కానీ యేసయ్య తన స్వరక్తం ఇచ్చి పవిత్రమైన నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనల్ని కడిగాడు. బైబిల్ సెలవిస్తుంది ఆయన మన పాదములు కూడా కడిగాడు. శిశువులను కూర్చునబెట్టి ఏమన్నాడు ఆయన? పాత్రలో నీళ్లు తీసుకొచ్చి శిశువుల పాదాలు కడిగినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. యేసయ్య మనల్ని అంతగా ప్రేమించాడు. ఈరోజు నువ్వెంత ప్రేమిస్తున్నావు? అందుకే ఈ స్త్రీ, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఈ సత్యాన్ని గ్రహించింది. యేసయ్య నన్ను రక్తంతో కడిగాడు, నీళ్ళతో మా పాదములు కడిగాడు, అంత తగ్గించుకున్నాడు నా యేసయ్య. నన్ను కడగడానికి ఆయన సిగ్గుపడలేదు. ఈరోజు నా యేసయ్య పాదములు కడగడానికి నేనెందుకు సిగ్గుపడాలి అని వచ్చి యేసయ్య పాదముల దగ్గర ఆమె కన్నీరు కారుస్తుంది. కన్నీళ్లతో యేసయ్య పాదాలను తుడిచింది, తల వెంట్రుకలతో తుడిచింది. కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతో తుడుస్తావా నువ్వు? యేసయ్య పాదాలకు నీళ్ళు ఇవ్వడం తెలుసా నీకు? యేసయ్యను గౌరవించడము, యేసయ్యకు రెస్పెక్ట్ ఇవ్వడము, యేసయ్యకు మర్యాద ఇవ్వడం వచ్చా నీకు? నువ్వు లేటుకు వచ్చినావంటే యేసయ్యకు మర్యాద ఇవ్వలేదు. టైంకి వచ్చిన వాళ్ళు మర్యాద ఇచ్చినట్టు అర్థం. లేటుకు వచ్చిన వాళ్ళు
మర్యాద ఇవ్వలేదు. ఏడైనా డబ్బులు పంచుతారంటే లేట్ వస్తావా? మనిషికో తులం బంగారం పంచుతుంటే లేట్ వస్తావా? ఆ మంది జరుపుకుంటున్నైనా సరే వాళ్ళ కాళ్ళకి వెళ్ళి ఈకుంటైనా సరే ముందు లైన్కి వెళ్ళాలని నీకు ఆశ కదా. అర్ధరాత్రి కూడా ఇస్తారంటే వస్తారంట. డేవిడ్ అంటాడు, అర్ధరాత్రి మనిషికి 1,00,000 రూపాయలు ఇస్తారు ఎవరో వచ్చని అర్ధరాత్రి ఇస్తారంట. తెల్లవారుజామున ఇస్తారంటే కూడా వీళ్ళు మెలకువగా ఉండి అక్కడ పోయి నిలబడతారు లైన్లో. డబ్బు కోసం, ఆస్తి అంతస్తుల కోసం ముందు లైన్ కడతావు కానీ ఆరాధనకు ముందు లైన్ వద్దా? ప్రార్థనకు ముందు లైన్ వద్దా? ప్రభు సేవకు ముందు లైన్ వద్దా? అంటే నువ్వు ప్రేమిస్తలేవు ప్రభువుని. ఈ పాపాత్మురాలైన స్త్రీ విస్తారముగా ప్రేమించింది. బైబిల్లో రాయబడిన ఆజ్ఞ అది. మత్తయి సువార్త 22:36-37 వచనం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో ప్రేమించు అనేదే మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంది? నువ్వు దేవుని ప్రేమించాలి, పిల్లల్ని కాదు. ఆ రోజు అబ్రహాము తన కుమారుని ప్రేమించాడు. నా ముద్దుల కొడుకు, నా గజ్జల కొడుకు, నా జాంపండు, నా మామిడి పండు, మేడిపండు అని ముద్దులు పెట్టుకుంటూ ఉంటే దేవుడు బాధపడ్డాడు. కొడుకునిచ్చిన నేనే, నన్ను పక్కకు పెట్టి కొడుకును ముద్దు పెట్టుకుంటున్నావా? అబ్రహామా, నీ కొడుకును తెచ్చి నాకు బలి అన్నాడు. వెంటనే నీవు ప్రేమించే నీ కుమారుని అంటే దేవుడు అబ్రహాము అర్థం చేసుకోవాలని అన్నాడు ఈ మాట. నువ్వు నన్ను ప్రేమించేది వదిలిపెట్టి నీ కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ప్రేమించే ఆ కుమారుని నాకు బలిగా అర్పించు, ఓరేపు కొండకు రా. వెంటనే అబ్రహాము స్టన్ అయిపోయాడు. తప్పదు అనుకున్నాడు, తీసుకుపోయి బలిచ్చాడు. బలిచ్చే టైంలో ప్రభు అబ్రహాముని మెచ్చుకున్నాడు. పర్వాలేదులే దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావో అది దేవుడు తీసేస్తాడు. దేవుని కంటే నిన్ను కూడా ఎక్కువ ప్రేమించుకోవద్దు. మనల్ని మనం కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుకోవద్దు. అందుకే ఈ అమ్మాయి, ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, ముద్దు పెట్టుకొనేను. ఏం చేసిందంటే ఈమె ముద్దు పెట్టుకుంది. ముద్దు ప్రేమకు గుర్తు. ముద్దు ప్రేమకు చెక్కినమ్మా గుర్తు. ఓకే, ప్రేమ ఉన్నోళ్ళే ముద్దు పెడతారు. అయితే పగున్నోళ్ళు కూడా పెట్టిరండి బైబిల్లో. సామెతల గ్రంథం చూడండి, 20 అధ్యాయం అనుకుంటా, 20 సామెతలు 27, సామెతలు 27 అధ్యాయము 6వ వచనం. ఈయన ముద్దులు పెట్టి మేలును కోరి స్నేహితుడు గాయం చేస్తాడు, పగవాడేమో లెక్కలేని ముద్దులు పెడతాడంట. పగవాడు దొంగ ముద్దులు. ఆ రోజు నటిస్తూ ముద్దులు పెడతారు కొంతమంది. స్నేహితుడేమో గాయపరుస్తాడు, గట్టిగా చెప్తాడు, ముక్కుసూటిగా చెప్తాడు, ప్రేమతో చెప్తాడు, ఆయన ఖండించి చెప్తాడు, బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, ప్రేమతోని చేస్తాడు ఆయన. కానీ శత్రువులు ఏం చేస్తారంట? పగవాడు ఏం చేస్తాడంట? లెక్కలేని ముద్దులు పెడతాడంట. అమ్మో, నీ ముద్దులు పాడుగాను. పగోడు లెక్కలేని ముద్దులు పెడతాడు. కొంతమంది ఈ ముద్దులకు పడిపోతారు. అందుకే ఈరోజు చాలామంది అమ్మాయిలు చనిపోతారు, అబ్బాయిలు చనిపోతారు. దొంగ ప్రేమలు, ఆ దొంగ ప్రేమలు నమ్మిపోతారు. ఆ రోజు యూదా యేసయ్య దగ్గరికి వచ్చి
ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళతో చెప్పిండు. చూడండి, మార్కు సువార్త 14:44, మార్కు సువార్త 14:44, మత్తయి సువార్త 26:49. యూద దొంగ ముద్దు పెట్టాడు. యేసు ప్రభును పట్టించే ముద్దు, యేసు ప్రభుని సిలువకు అప్పగించే ముద్దు పెట్టిండు. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయననే యేసు. ఆయనను పట్టుకొని ఇడిచిపెట్టొద్దు, భద్రంగా పట్టుకోపోండి. ఇడిచిపెట్టారు, నేను పట్టిస్తా ముద్దు పెట్టి. దొంగ ముద్దులు ఈరోజు చాలా ఉన్నాయి, నమ్మొద్దు. ఎవరైతే ముద్దు పెట్టి ప్రేమగా మాట్లాడతారో వస్తారు కదా, నమ్మొద్దు. ఎవరిని ఇంట్లోకి తీసుకోవద్దు, ఒంటరిగా ఎవరెంబడి పోవద్దు. జాగ్రత్త, రోజులు బాగలేవు. యూద యేసు ప్రభుని పట్టించడానికి ముద్దు పెట్టాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. తండ్రి ముద్దు కూడా ఉంది, చదువు అవసరం లేదు. కానీ లూకా సువార్త 15వ అధ్యాయంలో తండ్రి తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ముద్దు పెట్టాడు. చూడండి, లూకా సువార్త 15:20లో ప్రేమ ముద్దు ఉంది. 1 పేతురు 5వ అధ్యాయం 14వ వచనం, ప్రేమ ముద్దంట. అది నిజమైన కనికరపడి ఆహా, ఇది తండ్రి ప్రేమ. చెడిపోయిన కుమారుడు, గడ్డం బెగిరిపోయింది, బట్టలు చినిగిపోయినాయి, బికారి అయిపోయాడు, సింపిరి గుడ్డలు ధరించుకున్నాడు. రాకుమారుడు చెడిపోయాడు, నా కొడుకు తప్పిపోయాడు అని తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు కొడుకు రానే వచ్చిండు. ఆ కొడుకు వస్తుండగా తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి కొడుకు మెడ మీద పడి ముద్దు పెట్టుకోండి. ఇది ఎంత సంతోషకరమైంది. కొంతమంది తల్లులు తండ్రులు ఇలాగే ఉంటారు కదా. కొన్ని సంవత్సరాల నుండి దూరంగా ఉన్న నా కొడుకు వస్తే ఆ రోజు నువ్వేం చేస్తావు? దూరంగా ఉన్న నా బిడ్డ అమెరికాలో ఉందో బయట దేశంలో ఎక్కడ ఉందో వచ్చినప్పుడు ఏం చేస్తావు? మీద పడి తల్లి ముద్దు, తండ్రి ముద్దు, ప్రేమ ముద్దులు ఇవన్నీ పెట్టుకోవా? ఒక కొడుకు హాస్టల్లో చదువుకుంటున్నాడట. సంవత్సరానికి ఒకసారి చూడాలంట తల్లిదండ్రులు. అప్పుడు తండ్రి వచ్చాడు కొడుకుని చూడనీకి. కూర్చున్నారు. ఆయన తెచ్చిన టిఫిని కొడుకుకి తినబెట్టేసి సెలవు తీసుకుంటున్నాడు. కుమారుడా, నేను వెళ్తాను, మళ్ళీ సంవత్సరం కదా, సంవత్సరానికి ఒకసారి. అప్పుడు బ్యాగులో ఉన్నాయన్నీ, చాక్లెట్లు, బిస్కెట్లు. ఆ కొడుకుకి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చి ఇస్తే ఆ కొడుకు తీసుకుంటలేడంట. నాకు వద్దు అంటాడు. ఏంట్రా నాన్న, ఏం కావాలరా నీకు? ఇవి నాకు వద్దు. మరి ఇంకేం కావాలరా? నువ్వే కావాలి డాడీ, నువ్వే కావాలి. మమ్మీ నువ్వు కావాలి. ఇవి వద్దు, చాక్లెట్లు వద్దు, బిస్కెట్లు వద్దు, ఇవన్నీ వద్దు, ఆడుకునే ఈ బొమ్మలు వద్దు, నువ్వే కావాలి. ఇది తండ్రి కుమారుని మధ్యలో ఉన్న ప్రేమ. తండ్రి ముద్దు పెట్టాడు. ఇది ప్రేమ ముద్దు. 1 పేతురు పత్రికలో రాసి ఉంది, ప్రేమ ముద్దు. 1 పేతురు 5వ అధ్యాయం 14వ వచనంలో తండ్రి ప్రేమతో పెడుతున్నటువంటి ముద్దు ఇది. దొంగ ముద్దులు కావు, మోసం చేసే ముద్దులు కావు, పగవాని ముద్దులు కావు ఇవి. మొదటి పేతురు 5:14. ఎవరు చదవరేం బండి బైబిల్? ప్రేమగల ముద్దుతో ఒకరినొకరు ముద్దు పెట్టుకొని వందనములు చేసుకోండి. బైబిల్లో ఇంకా చాలా చోట్ల రాయబడింది పవిత్రమైన ముద్దు. రోమా 16:16. ఏం ముద్దు అంటే ఇది? పవిత్రమైన ముద్దు. రోమా 16:16 వచనంలో
పవిత్రమైన ముద్దు గురించి రాయబడింది. 2 కొరింథీ 13:12 పవిత్రమైన ముద్దు పెట్టుకొని, చూసారా, ఒకరినొకరు వందనములు చేసుకోండి, పవిత్రమైన ముద్దు పెట్టుకోండి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5:26 1 కొరింథీ 16:20 2 కొరింథీ 13:12 పవిత్రమైన ముద్దు అని బైబిల్ చదివిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె యేసుక్రీస్తు పాదములను ముద్దు పెట్టుకుంటుంది. నిజమే, ఇది ప్రేమ ముద్దు. యేసయ్యని విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె యేసుప్రభుని మన యుద్ధ నుండి ఏం కోరుకుంటున్నాడు తెలుసునా? నీ కానుకలు వద్దు, నీ దశభాగాలు వద్దు, నీ సొమ్ము ఏమొద్దు, నీవిచ్చేది ఏ వద్దు. ఆయన నీ నుండి మన నుండి ఆశించేది ప్రేమ. నీవు ఆయనను ప్రేమించాలి. ప్రకటన గ్రంథము 2:4 సెలవిస్తుంది ఏంటంటే, మొదటి ప్రేమ మరిచితివి. నా మీద నీకున్న ప్రేమ మరిచితివి అని యేసు ప్రభు బాధపడుతున్నాడు. మనం యేసుని ప్రేమించాలి, ఆయన పాదములను ముద్దు పెట్టుకోవాలి. కీర్తన 2:12 రాయబడింది, ఆయన కుమారుడు యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోండి, యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపించుతాడు. 12 ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. చూసారా, మనం ఇప్పుడు యేసయ్యను ముద్దు పెట్టుకోవాలి. ఈమె ఏం చేస్తుంది? పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదములను ముద్దు పెట్టుకుంది, కన్నీళ్లతో కడిగింది, తుడిచింది. మూడవది, ఆమె యేసు పాదములకు అత్తరు పూసిందంట. ఏం చేసింది? లాస్ట్ అత్తరు పూసింది. కన్నీళ్ళతో కడిగి తల వెంట్రుకలు తుడిసి ముద్దు పెట్టుకొని చివరికి అత్తరు పూసింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అత్తరు పూసి, అత్తరు బుడ్డిలోనే ఉంటే సువాసన బయటకు రాకపోవు కదా. ఆమె ఎప్పుడైతే అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన పాదముల మీద పోసిందో అప్పుడు ఇల్లంతా సువాసన అయిందంట. ఆ ప్రాంతమంతా చెప్పరు సువాసన వెదజల్లుతున్నదంట, పరిమళ వాసన వెదజల్లుతున్నదంట. గొప్ప పని చేసింది ఈమె. యేసుప్రభు అందుకే ఈమెను మెచ్చుకున్నాడు. ఒకవేళ బుడ్డి పగలగొట్టకపోతే ఆ వాసన అందులోనే ఉండిపోయేది, బయటకు వచ్చేది కాదు. అంటే దాని అర్థం ఏమైంది తెలుసునా? యేసుక్రీస్తు ప్రభు మరణము, ఆయన యొక్క భూస్థాపన తెలియజేసే అర్థం ఇచ్చేటువంటి అత్తరు బుడ్డి. యేసు ప్రభు మనుషుల పాపాల కోసం చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు అనే అర్థం ఇచ్చేటువంటి ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసయ్యను అభిషేకించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువును అభిషేకించింది అత్తరుతో. అందుకని యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు భూమి ఆకాశమంతా, భూప్రపంచమంతా యేసుక్రీస్తు యొక్క పేరు, ఆయన నామము స్తుతించబడుతుంది. ఈ అత్తరు బుడ్డి వాసన ఎట్లయితే ఆ ఇల్లంతా నిండుకుందో, ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామ స్మరణ, ఆయన యొక్క గొప్పతనం ప్రపంచమంతా నిండింది. బైబిల్లో రాయబడింది, యెహోవా భూమి ఆకాశమందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అంటున్నాడు ఒక భక్తుడు. ప్రపంచమంతా యేసుక్రీస్తు నామము మారు మ్రోగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో బెత్లెహేంలో పుట్టిన యేసు, నజరేతులో పెరిగిన యేసు, చిన్న గ్రామంలో దావీదుపురంలో పుట్టిన యేసు ఈరోజు ప్రపంచమంతటా ఆరాధించబడుతున్నాడు.
హల్లెలూయా. ఆ సత్యము నువ్వు తెలియజేసింది ఈ పాపాత్మురాలైన స్త్రీ. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదముల మీద పోసి ఇల్లంతా పరిమళ వాసన, కమ్మటి వాసన. నువ్వు చేస్తావా ఇలాగా? యేసయ్య నామమును మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నావా? అత్తరు బుడ్డి ఎంత విలువైంది చూడండి ఒకసారి. ఈ అత్తరు బుడ్డి అంట 300 దేనారములు అంటయ్యా. లూకా సువార్త 7:38 చూడండి ఒకసారి. లూకా సువార్త 7:38లో ఓకే, అత్తరు విలువ ఏంటో మత్తయి సువార్త 20 అధ్యాయము 2వ వచనం సెలవిస్తుంది. అత్తరు 300 దేనారముల డబ్బులు పెట్టి చాలు. ఈ అత్తరు బుడ్డి అంట 300 దేనారములు రేట్ అంట. వినండి, ఇక్కడ చూడండి. ఆమె ఎట్లాంటి అత్తరు యేసయ్యకు పూసిందో, ఆమె ఇచ్చిన కానుక ఎలాంటిదో ఒక్కసారి గుర్తు చేసి ముగించేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె అత్తరు బుడ్డిని ఎంత తెచ్చిందంటే 300 దేనారములు అని రాసి ఉంది. ఇప్పుడు మీరు చదివిన వాక్యం చూడండి సార్. మత్తయి సువార్త 20 అధ్యాయం 2వ వచనంలో 300 దేనారములు అనగా 10 నెలల జీతం అంట. ఒక్క నిమిషం ఆగండి. ఈమె ఇచ్చిన డబ్బులు ఎంత విలువైనవి అంటే 10 నెలల జీతం తెచ్చి యేసయ్య పాదముల మీద పోసింది అని రాసింది. ఇప్పుడు మీరు చదవండి మత్తయి సువార్త 2వ వచనం. దినమునకు 1 దేనారం చొప్పున ఆ రోజు కూలి ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ద్రాక్ష తోటలో ఉన్న యజమాని కొంతమంది కూలికి పిలుచుకున్నాడట. దినమునకు 1 దేనారం ఇస్తానని చెప్పి కూలి పని చేసుకున్నాడు. అయితే దినమునకు 1 దేనారం అయితే ఈమె ఇచ్చిన దేనారం బుడ్డి విలువ ఎంత అంటే 300 దేనారములు. 300 దేనారములు అంటే 10 నెలల జీతం. ఎంత? 300 రోజులు అంటే ఎన్ని నెలలు? 10 నెలలు. 10 నెలల జీతం తీసుకొచ్చి అత్తరు బుడ్డి తెచ్చి యేసు ప్రభుని మహిమపరిచింది. పోనీ ఈరోజు మనం అలాగా ప్రేమిస్తున్నామా? ఇచ్చే విషయంలో కూడా లేదు. 10 నెలల జీతం ఎవరు ఇస్తారండి? నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే మొదటి జీతం నీకు ఇస్తా. మొదటి జీతం తెచ్చిస్తుందంట. ఈమె చూడు ఎంతగా ప్రేమించింది యేసు ప్రభుని. 10 నెలల జీతం ఇచ్చేసింది. 10 నెలల జీతం ఇచ్చి ప్రభువుని ఘనపరిచింది. అంతగా యేసు ప్రభువును ప్రేమించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఈరోజు అంతగా యేసయ్యని ప్రేమించాలి. యేసు మనలో నుండి కోరుతున్నది ఒకటే, మనం ఆయనను ప్రేమించే బిడ్డలుగా ఉండాలి, ఆయన ఘనపరిచే బిడ్డలంగా ఉండాలి. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి ఒకసారి. యేసయ్యా, పాపాత్మురాలైన స్త్రీ నిన్ను ఎంతగా ప్రేమించిందో కొంత తెలుసుకున్నాం తండ్రి. ఆమె విస్తారముగా ప్రేమించింది. ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినాయి. ఆమె నీ పాదముల మీద పడ్డది, నీ పాదములను ఆశ్రయించింది, కన్నీళ్లతో నీ పాదములు కడిగింది, తల వెంట్రుకలతో నీ పాదములను తుడిచింది. ఆమె ముద్దు పెట్టుకుంది. అత్తరు బుడ్డి పగులగొట్టి 300 దేనారముల అంత విలువైనటువంటి 10 నెలల జీతము ఆ యేసయ్య పాదముల మీద పోసి యేసుని మహిమపరిచింది, యేసు ప్రభుని అభిషేకించింది.
ఆయన మరణాన్ని సూచించింది. ఈరోజు యేసయ్యా మేము అంతగా ప్రేమించుటకు కృప చూపండి తండ్రి. నేను మిమ్మల్ని ప్రేమించాలి, ఎన్నటికీ నిన్ను ప్రేమించాలి. నిన్ను ప్రేమించే కృప మాకు ఈ ప్రభువా, నీకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.